నిన్నే మీరు చూస్తే ఆడబిడ్డలందరికీ ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లో ఆగస్టు 15న మీకందరికీ ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన రోజు అది. ఒకప్పుడు మొబిలిటీ ఉండేది కాదు. ఆడబిడ్డలు బయట రావాలంటే చాలా ఆంక్షలు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి సగం కట్ అయ్యేది. ఇప్పుడు భర్త భార్య ఉద్యోగం చేస్తే కాస్తో కూస్తో భర్త ఆదాయం ట్రాన్స్పోర్టేషన్ కూడా పోతే నెట్గా మీకు మాత్రం ఎంత జీతం వస్తుందో అంత జీతం తీసుకునే పరిస్థితి తీసుకొచ్చామంటే అది ఈ ప్రభుత్వం చూపించే విధానం, మహిళల పట్ల ఆసక్తి. దీనివల్ల చాలా లాభాలు. పిల్లలు చదువుకోవాలంటే, స్కూలుకు పోవాలంటే ఈజీగా పోవడం, ఇంకొక పక్కన ఎవరైనా వ్యాపారాలు చేసుకోవాలంటే వ్యాపారాలకి సులభతరంగా ప్రయాణ సౌకర్యం చేయడం, ఇంకొక పక్కన ఎవరైనా దేవాలయాలు చూడాలనుకుంటే ఇంట్లో కూర్చొని బోరు కొడితే దేవాలయం కూడా చూసి దర్శనం చేసుకుని మళ్ళా ఇంటికి రావడం, ఇలాంటి అనేక వినూత్నమైన కార్యక్రమాలు. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది అనుకుంటున్నారు నేనేదో ఎలక్షన్లో ఓట్ల కోసం మా ఆడబిడ్డలకి ప్రయాణ సౌకర్యం ఇచ్చానని. కాదు, ఈ మొబిలిటీ వల్ల ఆడబిడ్డలు బయట తిరగడం అలవాటైతే ఆర్థిక అభివృద్ధికి మీరే ప్రధాన సూత్రధారులు అవుతారనేది నా ప్రగాఢమైన విశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్నో సంవత్సరాలకు నేను ఒక మాట చెప్పాను. ఒకప్పుడు వంట చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. వంట దగ్గరికి ఆడబిడ్డలైతే వంటింట్లోనే ఉండేవాళ్ళు. మా తల్లిని నేను చూశాను, ఇప్పుడు కూడా నాకు గుర్తుంది. అనారోగ్యం పాలయ్యే వాళ్ళ వచ్చిన పొగంతా కూడా మింగి, దేశంలో ఎవ్వరూ ఆలోచించిన సమయంలో నేను ఆ రోజు ఆలోచించి ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను. అది గేమ్ చేంజర్గా తయారైంది. దేశంలో మొట్టమొదటిసారిగా గ్యాస్ ఉపయోగించుకున్న రాష్ట్రం, ఉపయోగించుకున్న ఆడపడుచులు మన ఆడబిడ్డలని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాను. దానికి కూడా కారణం ఉంది. ధరలు పెరిగిపోయినాయని మళ్ళీ కట్టెల పొయ్యితో మీరు వంట చేసే పరిస్థితి వస్తే ఇది కరెక్ట్ కాదని ఇచ్చాను. అంటే మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కట్టెల పొయ్యితో చాలా సమయం అవుతుంది, అదే స్టవ్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఈరోజు చాలామంది మీరు ఇంటికే పరిమితం ఎందుకు అవుతున్నారంటే బయట పోతే ఖర్చులు అవుతాయి, ఆర్టీసీ బస్సు రేట్లున్నాయి. ఇవన్నీ మళ్ళీ ఒకప్పుడు నేను చూసేవాడిని. ఆడబిడ్డల్ని చిన్నప్పుడు తల్లిదండ్రుల పైన, పెద్ద అయితే భర్తల పైన, ముసలి వాళ్ళైతే మళ్ళా పిల్లల పైన, ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ దయాదాస్యాల పైన బతికేవాళ్ళు. ఇప్పుడు నేను ఇచ్చినట్టే సద్వినియోగం చేసుకోగలిగితే మా ఆడబిడ్డలందరూ మీ ఇంట్లో మగవాళ్ళు మీ మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది. అది ఎక్కువ రోజుల్లో ఎక్కువ సమయం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మనం చేశాం. ఒకప్పుడు ఆడబిడ్డల్ని చదివించేవాళ్ళు కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఆ రోజు ఆలోచించాను, ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు మీకోసం పెట్టాం. దాంతో ఈరోజు చాలామంది అడుగుతూ ఉంటాను, ఎవరైనా భార్యాభర్త ఇద్దరు వస్తే, ఇద్దరు ఐటీ అయితే ఎవరి ఆదాయం ఎక్కువ ఉందని. దానికి కారణం నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం చూస్తే 180% భార్య ఆదాయం ఎక్కువ ఉంది, భర్త ఆదాయం తక్కువ ఉంది. దీనికి కూడా ఒక కారణం ఉంది. ఆడబిడ్డలు ఏ పని చేసినా నిష్ఠగా చేస్తారు, మగవాళ్ళకు కొన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి. దానివల్ల టైం కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇది అందుకే నేను ఫస్ట్ నుంచి కూడా దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. ఈరోజు ఆర్టీసీలో పనిచేసే కండక్టర్లు సమైక్య ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన విధానమే. కాబట్టి ఈరోజు నేను మిమ్మల్ని అనేది ఏంటంటే, నేను ఒక 10 సూత్రాలు పెట్టుకున్నాం. ఈ 10 సూత్రాల్లో జీరో పావర్టీ, ఆర్థిక అసమానతలు తగ్గించే విధానం. ఎవ్రీవేర్ ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం, ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు చేయాలి, ఏదో ఒక పని చేయాలి, 10 రూపాయలు సంపాదించాలి.
ఇంకొక పక్కన పాపులేషన్ మేనేజ్మెంట్, జనాభా తగ్గిపోతా ఉంది. ఆ మాట చెబుతున్న ఎగతాళి చేస్తున్నారు కొంతమంది. ఎగ్జాక్ట్గా 95 నుంచి నేను ప్రారంభించాను. ఆ రోజు ఆలోచించాను, జనాభా పెరిగిపోతా ఉంది, సమస్యలు వస్తాయనుకున్నాం. సంపద వచ్చింది, ఆదాయాలు పెరిగాయి. ఆదాయం ఎవరైతే ఉద్యోగాలు చేస్తారో వీళ్ళందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకోవడం మానేస్తున్నారు. కొంతమంది పెళ్లిళ్ళు చేసుకున్నా పిల్లలు కనడం మానేస్తున్నారు. దీనివల్ల చాలా సమస్యలు వస్తాయని చెప్పాను. కానీ ఆ రోజు నేను ఆలోచించిన విధానానికి ఇప్పుడు ఆలోచించే విధానానికి వ్యత్యాసం వచ్చింది. మారిన పరిస్థితులే కారణం. ఈరోజు యూరోప్ కానీ, చైనా కానీ, జపాన్ కానీ అనేక దేశాల్లో జనాభా లేకుండా మన మీద ఆధారపడుతున్నారు భారతీయుల పైన. వాళ్ళకు డాక్టర్లు కావాలన్నా, నర్సులు కావాలన్నా, డే టు డే యాక్టివిటీస్ చేయాలన్నా మెషిన్లు ఉన్నాయి. కానీ ఆ మెషిన్లు ఆపరేట్ చేయాలంటే మళ్ళా మనుషులు కావాలి. కాబట్టి ఆ మనుషుల కోసం మనపైన ఆధారపడే పరిస్థితి వస్తున్నారు. ఈరోజు మన జనాభా 2050 వరకు ఉపయోగపడుతుంది. ఇప్పుడిప్పుడు సౌత్ ఇండియా జనాభా తగ్గుతా ఉంది. అందుకే ముందు చూపుతో ఆలోచించి మళ్ళీ పాపులేషన్ మేనేజ్మెంట్ పైన శ్రద్ధ పెట్టాను. మనం కానీ పాపులేషన్ మేనేజ్మెంట్ కోసం ఏ విధంగా చేస్తే మనం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చూసి దాని కింద కూడా ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన వాటర్ సెక్యూరిటీ. భగవంతుడు వర్షాన్ని ఇచ్చారు, వర్షం వస్తుంది. వర్షం వచ్చినప్పుడు పట్టించుకోవడం లేదు. కరువు వచ్చినప్పుడు తాగడానికి కూడా నీళ్లు లేకుండా భూమిని మీరు ఒకసారి ఆలోచిస్తే 1000 అడుగులు కిందికి వెళ్తున్నాం. పాతాళానికి వెళ్ళి నీళ్లు పైకి తీసుకొస్తున్నాం. దీనివల్ల ఒకసారి ఆ నీళ్లు తాగే నీళ్లు అనారోగ్యం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన నీళ్లు లిఫ్ట్ చేయాలంటే విపరీతమైన కరెంట్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. చెట్లు కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. దీని మీద నేను ఒకటే మాట చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో రిజర్వాయర్స్లో ఎప్పుడు నీళ్లు పెట్టాలి. ఇంకొక పక్క భూమిని జలాశయంగా తయారు చేసుకోవాలి. వర్షాకాలం అయిన తర్వాత +3 మీటర్లో ఉండాలి. వర్షాకాలం రాబోయే మునుపు -8 మీటర్లో ఉంటే 5 మీటర్లు నీళ్లు మనం వాడుకోగలిగితే దగ్గర 700 టీఎంసీ వాటర్ని మనం వాడుకున్నట్టు అవుతుంది. వాటర్ సెక్యూరిటీ ఉంటే వ్యవసాయం, పరిశ్రమలు, తాగడానికి నీటి ఎద్దడి ఉండదు. ఇంకో పక్క అగ్రికల్చర్లో కూడా ఒక మెషిన్ కింద పెట్టుకొని ముందుకు పోతున్నాం. టెక్నాలజీని ప్రమోట్ చేస్తూ పెద్ద ఎత్తున ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన రోడ్లు కానీ, పోర్ట్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, కమ్యూనికేషన్ కానీ, పవర్ కానీ ఇవన్నీ కానీ మనం ఉపయోగించుకుంటే భవిష్యత్తులో సంపద సృష్టించడం చాలా సులభతరం అవుతుంది. అందుకే లాజిస్టిక్స్ మీద ముందుకు పోయాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే కరెంటు ఛార్జీలు తగ్గించాలి. ఒకప్పుడు కరెంటు ఉత్పత్తి చేయాలంటే బొగ్గు కావాలి, లేకుంటే హైడీల కింద నీళ్లతో తయారు చేసేవాళ్ళు. ఎక్కడో తయారు చేసి మనకి ఇక్కడికి వచ్చేది. ఈరోజు మనం సోలార్ అయితే రూఫ్ టాప్ కింద మన ఇంటి మీదే మనమే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. సోలార్, విండ్, అదే మరి పంప్డ్ ఎనర్జీ ఇలాంటివన్నీ పెట్టుకొని కరెంటు ఛార్జీలు తగ్గించడమే కాకుండా ప్రకృతిని సస్టైన్ చేయడానికి ఏమేం చేయాలో చేసే పరిస్థితికి వస్తున్నాం. అదే గ్రీన్ ఎనర్జీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చేస్తూనే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం ద్వారా మన పరిసరాలని పరిశుభ్రంగా పెట్టుకోవడం, వీటి కూడా ప్రాధాన్యత ఇచ్చాం. ఇవి చేస్తూ నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈరోజు టెక్నాలజీ ఒక హ్యాండీగా తయారైంది. ఈరోజు మీరందరూ ఒకసారి చూస్తే మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. 704 సర్వీసులు ప్రభుత్వం ఆన్లైన్లో, వాట్సాప్లో మీ అందరికి అందుబాటులో పెట్టాం. మొన్న ఆగస్టు 15 నుంచి మీకు ఏ పని కావాలన్నా మీ ఫోన్లోనే అయిపోతాయి. మీరు ఆర్టీసీ బస్సుల్లో సీట్ల రిజర్వేషన్ దగ్గర నుంచి, దేవాలయాలకు పోతే పూజల దగ్గర నుంచి, హోటల్కి పోతే రూమ్ దగ్గర నుంచి ఏది కావాలన్నా అన్ని పనులు మీరు ఇంకొక పక్కన మీ క్యాస్ట్ సర్టిఫికెట్ నుంచి, మీ మార్కుల దగ్గర నుంచి అన్ని అవైలబిలిటీకి వచ్చే పరిస్థితికి వచ్చింది.